లత సిస్టం ముందు కూర్చుంది. కీబోర్డు మీద వేళ్లు కదులుతున్నాయి. రామ్మూర్తి ఆమె వెనుకగా నిలబడి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి కౌగలించుకున్నాడు. వారిద్దరి మధ్య కుర్చీ వీపుభాగం అడ్డంగా ఉండిపోయింది. రామ్మూర్తి ఆ కుర్చీని వెనక్కి లాగాడు. తాను ముందుకెళ్ళి క్రింద కూర్చుని ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు రామ్మూర్తి. 10 నిమిషాల్లో అయిపోతుంది మూర్తి. రేపు ఉదయం వెళ్ళిపోతున్నావు కదా. సమాచారం తయారుచేసి నీకిప్పుడే ఇచ్చేస్తాను. పొద్దుటే నేను లేవలేను. నువ్వు లేవనివ్వవు అంది నవ్వుతూ. రామ్మూర్తి లేచాడు. ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. తరువాత పక్కమీద చేరాడు. 10 నిమిషాలు తరువాత సిస్టంని ఆపేసి లత రామ్మూర్తి పక్కన చేరింది. వారిద్దరూ గంట క్రితమే భోజనం చేసేశారు. లైటు తీసేసింది. రామ్మూర్తి కౌగిలిలో ఒదిగిపోయింది. రామ్మూర్తి గతంలో ఆమెను ఒకసారి అడిగాడు. ఇన్నేళ్లు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉన్నావు? ఎవరినో ఒకర్ని పెళ్లి చేసుకోలేకపోయావా? ఏమో, నీ స్పర్శ, నీ కౌగిలి తర్వాత మరో మగాడిలో వాటిని ఊహించుకోలేకపోయాను. ఆ ఆలోచనే కంపరంగా ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లో మొదట్లో నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నావో నాకర్థమైంది. నా ప్రాణానికి ప్రమాదమేర్పడగలదని భయపడ్డావు. అందుకే నీవంటే గౌరవం. అప్పుడతన్ని మరింత గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. ఇప్పుడు రామ్మూర్తి చాలా సంతోషంగా ఉన్నాడు. ఆమెను సంతోషపెట్టాడు. సూరి ఆలోచిస్తున్నాడు. రామ్మూర్తిని తన ఎదురుగా కూర్చోమని అన్నాడు. రామ్మూర్తి, ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నేను 3ఓసారి నిలబడతాను. టికెట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. టికెట్ రాకుండా కొన్ని ఆటంకాలు కూడా రావచ్చుననిపిస్తోంది అన్నాడు సూరి. అదేంటి సార్, అలాంటి అనుమానం ఎందుకొస్తోంది మీకు? ఈ నియోజకవర్గపు సీటు మీకు కాక మరెవరికిస్తారు? అడిగాడు రామ్మూర్తి. రామ్మూర్తి, నువ్వు గతంలోలా నాకు పనిచేయగలవా? అలాంటి ఆలోచన నీకు ఉందా? నాతో పని అయిపోయిందిగాబట్టి వేరే వెళ్ళిపోతావా? అడిగాడు. సార్, బిత్తరపోయాడు రామ్మూర్తి. మీరు గెంటేస్తే తప్ప మిమ్మల్ని వదిలి వెళ్లను. అసలీ అనుమానం ఎందుకు కలిగింది? ఎవరో గిట్టనివాళ్లు మన మధ్య దూరాన్ని పెంచటానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు రామ్మూర్తి. రామ్మూర్తి, నీవల్ల తాగుడు తిరుగుడు అన్నీ మానేసి ఈ ప్రజాసేవ ఊబిలో ఇరుక్కుపోయాను. ఈనాటి రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమంటావు. నాకు మడికట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. కాని నువ్వు మాత్రం కామక్రీడల్లో మునిగి తేలుతున్నావు అన్నాడు సూరి రామ్మూర్తి కళ్లల్లో సూటిగా చూస్తూ. రామ్మూర్తి తలవంచుకున్నాడు. అంతా వాకబు చేశానయ్యా. నా దగ్గరకొచ్చిన దగ్గర్నుంచి గమనిస్తున్నా నీకు ఎవరితోనో సంబంధముంది. అది కాస్తా నిజమని తేలిపోయింది. హైదరాబాద్లో నువ్వు ఎవరితోనో తిరగటం కొందరు చూశారు. నిజం చెప్పు, నీలో ఇంకా ఎన్ని రహస్యాలున్నాయో ఎట్లా నమ్మటం? సూరి అడిగాడు. సార్, ఇప్పుడు నా కూతురు పెళ్లయిపోయింది. సమస్యలేమీ లేవు కనుక జరిగింది చెప్తున్నాను. నేను ఎవరితోనో ఉంటున్నానన్నది ఎవరో కాదు. ఆమె నా భార్య లత. నిజానికి నా మొదటి భార్య. మొదట్లో ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాను. మా వాళ్లు బెదిరింపులతో ధైర్యం చెయ్యలేకపోయాను. వివాహానికి దూరమయ్యాము. మా తల్లిదండ్రుల బలవంతాన పెళ్లి చేసుకున్నాను. పాప పుట్టింది. 10 ఏళ్ల క్రితం మా ఆవిడ క్యాన్సర్తో చనిపోయింది. నాకు పిచ్చెక్కిపోయింది. ఆ సమయంలో లత వచ్చి నన్ను ఓదార్చింది. ఒళ్ళోకి తీసుకుని సేద తీర్చింది. ధైర్యం చెప్పింది. తను పెళ్లి చేసుకోకుండా అన్నాళ్లు అలా ఉండిపోయిన ఆమెను వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇంట్లో చదువుతున్న కూతుర్ని పెట్టుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆమె పెళ్లి ప్రశ్నార్థం కావచ్చు అంది. అయినా నేను వినలేదు. ఆమెను ఒప్పించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈ విషయం మా అమ్మాయికి గాని అత్తమామలకు గాని తర్వాత మీకుగాని ఇన్నాళ్లు తెలియకుండా జాగ్రత్తపడ్డాను. ఇప్పుడు తెలిసినా పర్వాలేదు అన్నాడు రామ్మూర్తి. మీకు పిఏగా ఉన్నా నా సగం పని ఈ 5-6 నుంచి తనే చేసిపెట్టింది అన్నాడు. అదేంటయ్యా? సూరి అడిగాడు. అవును సార్, ఈ నియోజకవర్గం ఓటర్ల జాబితా, మ్యాపు, ఆమె అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేవాణ్ణి. మీ ఉపన్యాసాలకి కావలసిన డేటా అంతా ఆమె తయారు చేసిపెట్టేది. అందుకే నేను తరచుగా హైదరాబాద్ వెళ్తుండేవాణ్ణి. స్వామికార్యంతో పాటు స్వకార్యం పూర్తి చేసుకుని వచ్చేవాణ్ణి అన్నాడు రామ్మూర్తి. సూరి దిగ్గున లేచాడు. నువ్వే గ్రేట్ అనుకుంటే నీ భార్య మరీ గ్రేట్. మీ ఇద్దరి సాయం ఉంటే నేను ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, ఈసారి మంత్రిని కూడా అవుతాను అంటూ రామ్మూర్తిని కౌగిలించుకున్నాడు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.